1994 సంవత్సరంలో మొట్టమొదటిగా తన స్వరముతో నన్ను పిలిచి ఉన్నాడు. దేవుని స్వరానికి నేను విధేయత చూపలేదు. మరలా తిరిగి 1995 సంవత్సరంలో ప్రభు నన్ను ముఖాముఖిగా ఆయన స్వరముతో నన్ను పిలిచాడు సేవకి. అయినా నేను లోబడలేదు. 1996 సంవత్సరం మే 2వ వారములో ప్రభు నన్ను దర్శించి, నా కుమారుడు నువ్వు నా సేవకు రావాలని చెప్పారు. ఆ సమయంలో మరి దేవుడు నాకెంతో కృప చూపించి నేను ఆయన మాటను ఇంకా 3వసారి కూడా వినకుండా ఉన్న సమయంలో నోటి గానంగా ముక్కులు గానంగా నాకు రక్తమును దేవుడు అలాగా కురిపించి పడిపించి నా నోటికి నా ముక్కుకి కళ్ళెం వేసి నన్ను దేవుడు సేవకు పిలిచాడు.